హలో స్టూడెంట్స్, నేను మాట్లాడే మాట మీకు క్లియర్గా వినిపిస్తుందా? ఆన్సర్ చేయాలండి. am I audible to you? Hello students. Yes sir. Give your attendance. ఓకే, మీ అటెండెన్స్ ఇవ్వండి. ఈ లోపల ఇస్తూ ఉండండి, నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్లాస్ ఆన్ స్పెక్ట్రోస్కోపీ. మనం ఫస్ట్ బీటెక్లో ఉన్నటువంటి స్పెక్ట్రోస్కోపీ లెసన్లో పార్ట్ 1 అని చెప్పేసి ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ని నేను తీసుకోవడం జరిగింది. దాని యొక్క నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ మాట్లాడుతున్నాం. కంటిన్యూషన్ క్లాస్ వెళ్ళడానికి ముందుగా మనం కొన్ని విషయాల్ని రీకాల్ చేద్దామండి. నిన్న మనం తెలుసుకున్న విషయాలను కొన్నిటిని రీకాల్ చేద్దాం. ఏమిటి మనం తెలుసుకున్న విషయాలు ఏమిటి అంటే, ఒకటో పాయింట్ మనం తెలుసుకున్నది, లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ electromagnetic radiation. Light is a form of electromagnetic radiation. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఒక ఫామ్ లైట్ అనేటటువంటిది. లైట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ లైట్ అనేటటువంటి దాన్ని మనం డైరెక్ట్గా చూడలేము, మన నేకెడ్ ఐ తోటి డైరెక్ట్గా చూడలేము. వీ కెన్ observe the interaction of light with matter. మ్యాటర్ తోటి చేసేటటువంటి ఇంటరాక్షన్ మాత్రమే మనం చూడగలుగుతాం. ఏమంటే అందరూ అటెండెన్స్ ఇవ్వాలి, మీ రోల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, మూడో పాయింట్ ఏం డిస్కస్ చేసామంటే, all electromagnetic radiations will travel with velocity of light. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. సార్, అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగినట్లయితే, ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని మనం రాసాం. కాస్మిక్ రేస్ అని, గామా రేస్ అని, ఎక్స్ రేసు, యూవీ రేసు, విజిబుల్ రేసు, అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ రేడియేషను, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ అని చెప్పేసి దెర్ ఇస్ ఎ లార్జ్ స్పెక్ట్రమ్ ఫర్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆ అన్ని రేడియేషన్స్ కూడా ఏ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయంటే లైట్ యొక్క వెలాసిటీ తోటి. లైట్ యొక్క వెలాసిటీ అంటే మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే విజిబుల్ లైట్ ఏ వెలాసిటీ తోటే ట్రావెల్ చేస్తుందో అదే వెలాసిటీ తోటి అవన్నీ ట్రావెల్ చేస్తాయి అనే విషయాల్ని తెలుసుకుంటూ మనం కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేసాం. ఏమిటి నిన్న క్లాసులో మనం అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ అంటే అబ్జర్వ్డ్ పాయింట్స్. వేటిని మనం అబ్జర్వ్ చేసాము అని అంటే, బై యూజింగ్ లైట్ we can find concentration of a solution. ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవచ్చు అనేటువంటి దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఏమిటి చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక షుగర్ సొల్యూషన్ తీసుకుని ఏ అండ్ బి అనే సొల్యూషన్స్ తీసుకుని వాటిలో దేని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అన్న విషయాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అని చెప్పేసి చూసాం. ఇప్పుడు మన లెసన్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం నేను మాట్లాడుతున్నానండి. సిలబస్ ప్రకారం కనుక వెళ్ళినట్లయితే దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మొట్టమొదటిగా మనకు మాట్లాడేటువంటిది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. దాని గురించి మనం మాట్లాడతాం. దీంట్లో
ఇక్కడ నేను ప్రొనౌన్స్ చేసేటప్పుడు అండి స్పెక్ట్రోస్కోపీ అని అంటున్నాను, కానీ యాక్చువల్గా అలా కండి స్పెక్ట్రాస్కోపీ అనాలి, స్పెక్ట్రాస్కోపీ అని మాట్లాడాలి. సార్ మాకు పాఠాలు నేర్పిన మాస్టర్ గారు స్పెక్ట్రోస్కోపీ అన్నారు, అలాగా మాకు కూడా అలవాటైంది. మీరు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే స్పెక్ట్రో అనకూడదు, స్పెక్ట్రా అనాలంట. ఓకే, యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీ గురించి మనం నేర్చుకుంటాం. దీనిలో 2 లాస్ ఉంటాయండి. ఒక లాని ఏ అని అనుకుంటే దాన్ని లాంబర్ట్స్ లా అంటారు, లాంబర్ట్స్ లా. బి అనేటువంటి ఇంకో లా తీసుకుంటే దాన్ని బీర్స్ లా అని చెప్పేసి అంటారు. ఒకటి లాంబర్ట్స్ లా, రెండోది బీర్స్ లా. వీటి యొక్క డెరివేషన్స్ని మనకి 5 మార్కుల క్వశ్చన్గా అడుగుతారు. వీటి యొక్క డెరివేషన్ చేయాలి అంటే అసలు లాంబర్ట్స్ లా అంటే ఏంటి, బీర్స్ లా అంటే ఏంటి, దేనికి వాడతారు అన్న విషయం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇది నిన్న మనం మాట్లాడేసాం మీకు తెలియకుండా. ఆ షుగర్ సొల్యూషన్ అన్న మాటల్లోనే ఇవన్నీ కలిసిపోతాయి. ఒకసారి నేను సైంటిఫిక్గా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో ఒకసారి చూపిస్తాను. దీన్ని రిప్రజెంటేషన్ చేయడం కోసం అండి నాకు ఒక కువెట్ కావాలి. కువెట్ అంటే నలుచదరస్రాకారంలో ఉన్నటువంటి ఒక చిన్న గొట్టం ఉంటుంది. దాని యొక్క షేప్ని డ్రా చేద్దామని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇన్సర్ట్ షేప్స్, let us take this shape. Okay, this is the shape. ఈ షేప్ లోపల ఏం ఫిల్ అయ్యి ఉండకూడదు. నో ఫిల్. సో దిస్ ఈస్ అవర్ కువెట్. అంటే దీని లోపలికి ఇలా మనం సొల్యూషన్ని పోయగలం. అంటే ఏంటంటే మనం దేని యొక్క కాన్సన్ట్రేషన్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ దీని లోపలికి పోయగలం. ఇది ఇలా లోపలికి వెళ్ళి ఆ చిన్న ట్యూబ్లో సొల్యూషన్ ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి, ఏ అనేటటువంటి సొల్యూషన్ని తీసుకుంటే ఏ అనేటువంటి సొల్యూషన్ మీద మనం వన్ సైడ్ నుంచి లైట్ వేసినట్లయితే ఆ లైట్ని కొంత అబ్జార్బ్ చేసుకుని మిగతా లైట్ని బయటకు వదులుతుంది అని మాట్లాడాం. సో దాన్నే నేను మళ్ళీ ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇలా స్మాల్గా ఉన్నటువంటి, స్మాల్ అంటే నా ఉద్దేశం ఇలాగా చతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ ట్యూబ్ని కనుక తీసుకున్నట్లయితే విల్ కాల్ ఇట్ ఎస్ కువెట్, CUVET, కువెట్. ఈ కువెట్ లోపల నేను ఏదో ఒక సొల్యూషన్ని పోసాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతుంటే లాంబర్ట్స్లో మాట్లాడుతున్నాను. దీని లోపల ఒక సొల్యూషన్ని పోసాను. దీని లోపల ఒక సొల్యూషన్ని పోసి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని నేను మెజర్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. దీని లోపల పోసినటువంటి సొల్యూషన్ కంపల్సరీ ఎలా ఉండాలి అంటే అది హోమోజీనియస్గా ఉండాలి. హోమోజీనియస్ అంటే ఏంటండి? అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ లోయర్ లెవెల్స్లో చూసినా అప్పర్ లెవెల్స్లో చూసినా అట్ ఎనీ ప్లేస్ దీన్ని కనుక మెజర్ చేసినట్లయితే దాని లోపల కరిగి ఉన్నటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో, అంటే దేని కలిపితే షుగర్ అయితే షుగరు, లేదా వేరే ఏదన్నా సబ్స్టెన్స్ని కలిపితే ఆ సబ్స్టెన్స్, సోడియం క్లోరైడ్ అయితే సోడియం క్లోరైడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని యొక్క కాన్సన్ట్రేషను ఏ హైట్లో తీసుకున్నా కూడా అది ఒకే రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ హోమోజీనియస్ సొల్యూషన్. ఇలా హోమోజీనియస్ సొల్యూషన్ తీసుకుని ఈ హోమోజీనియస్ సొల్యూషన్ మీదకి ఇలా ఒక మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ని వేసాను అనుకోండి. ఏ లైట్ అండి? మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్. కొంచెం ఇది మందంగా ఉన్నట్లయితే మనకు బాగా కనిపిస్తుంది, అందుకోసం దాని యొక్క విడ్త్ని పెంచుతున్నాను. ఇదిగోండి, ఇలా నేను తీసుకొచ్చి దీని మీద ఏం చేశానంటే ఒక మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ని వేశాను. మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్, మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ని తీసుకొచ్చి వేశాను. సార్ మోనోక్రోమాటిక్ అంటే ఏంటి? ముందుగా మనకు 2 పదాల గురించి తెలియాలి. ఒకటి ఏమిటి అంటే క్రోమాటిక్, రెండోది మోనోక్రోమాటిక్. క్రోమాటిక్ అని అంటే దానిలో అనేకమైనటువంటి రంగులు కనుక అందులో ఉన్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ క్రోమాటిక్. సపోజ్ మనం వైట్ లైట్ని కనుక తీసుకున్నాం అనుకోండి, వైట్ లైట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి అని అంటే ఎవరిని చెప్తారు, చిన్నపిల్లలని చెప్తారు. ఏమనంటే వైట్ లైట్ కంటైన్స్ 7 కలర్స్, 7 కలర్స్ దానిలో ఇంటర్మిక్స్ అయిపోయి ఉంటాయి వైట్ కలర్లో. దాన్ని మనం విబ్జార్ అని చెప్పేసి అంటాం. ఏంటండి అది?
VIBGYOR. విబ్జిఆర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కదండి. సో ఇలా మనకి ఒక విబ్జిఆర్ అనేటువంటి కలర్స్ 7 కలర్స్ కలిసి ఒక వైట్ కలర్లో ఉంటాయి. అలా గనక ఒక వైట్ కలర్ని తీసుకున్నట్లయితే దానిలో అనేక రకాలైనటువంటి వేవ్ లెంత్లు ఉన్నాయి కాబట్టి దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ క్రోమాటిక్. ఇట్ కంటైన్స్ మిక్స్చర్ ఆఫ్ వేవ్ లెంత్స్ కదండి, దాన్ని క్రోమాటిక్ అంటారు. అందుకని చూడండి మనకి ఒక కంపెనీ కూడా ఉంది, దాని పేరు క్రోమా అని కంపెనీ ఉండి ఒక సింబల్ ఇలా వేసి దానిలో అనేకమైన కలర్స్ ఉన్నట్టుగా ఇలా విచ్చులకు ఉన్నట్టుగా చూపిస్తారు దాన్ని. అలా ఎందుకు చేస్తారంటే క్రోమా అంటే వీ కంటైన్, దట్ మీన్స్ అవర్ స్టోర్స్ విల్ కంటైన్ మెనీ నెంబర్ ఆఫ్ యుటెన్సిల్స్, లేదంటే మెనీ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. మా దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయనే పేరుతో వాళ్ళు ఏం చేశారు, క్రోమా అని పెట్టారు. దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ మోనోక్రోమాటిక్. ఇక్కడ నేను దేని మాట్లాడుతున్నాను, మోనోక్రోమాటిక్ అంటున్నా. మోనోక్రోమాటిక్ అంటే ఏదో ఒక వేవ్ లెంత్ను మాత్రమే దీని మీద వేయాలి. అయితే వైలెట్ కావచ్చు, లేకపోతే ఇండిగో కావచ్చు, బ్లూ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఎల్లో, ఆరెంజ్, రెడ్, అలాంటి ఏదైనా ఒక వేవ్ లెంత్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ వేవ్ లెంత్ను మాత్రమే తీసుకొచ్చి దీని మీద వేయాలి. వేసేటప్పుడు కూడా ఎలా చెప్తున్నారు, రైట్ యాంగిల్డ్గా వేయాలి. రైట్ యాంగిల్డ్గా వేయాలి. రైట్ యాంగిల్డ్గా వేయడం అంటే ఇలా నువ్వు ఈ కువెట్ సర్ఫేస్ని కనుక తీసుకున్నావు అనుకో, ఈ కువెట్ సర్ఫేస్ ఏ రకంగా ఉంది, దీని యొక్క సర్ఫేసు దీనికి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కనుక చూసినట్లయితే ఆ క్లాస్లో చెప్పుకున్నటువంటిది ఏంటి, ఏ అనేటటువంటి ఒక సొల్యూషన్ ఉంది, అదేవిధంగా బి అనేటువంటి సొల్యూషన్ ఉంది. ఏ అనే సొల్యూషన్ మీద లైట్ వేసాను, బి అనే సొల్యూషన్ మీద లైట్ వేసాను, బయటకు వచ్చే లైట్ దేంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అని అన్నాను. అప్పుడు నువ్వు ఆ లైటు ఏలో ఎలా వేసావో బిలో ఖచ్చితంగా అలాగే వేయాలి. అలా వేస్తేనే మనం కంపారిజన్ చేయగలుగుతాం. అందుకోసం ఆ లైట్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఎలా అని, వేసేటటువంటి లైట్ ఎలా ఉండాలి, మోనోక్రోమాటిక్గా ఉండాలి. పడేటటువంటి లైట్ ఏ రకంగా పడాలి, ఖచ్చితంగా సొల్యూషన్ మీద రైట్ యాంగిల్డ్గా పడాలి. అదేవిధంగా లోపల కువెట్లో ఉండే సొల్యూషన్ ఎలా ఉండాలి, హోమోజీనియస్ సొల్యూషన్ ఉండాలి. దీనికి పర్టికులర్ డైమెన్షన్ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు కనిపిస్తుందా, నేను కొంచెం పెద్ద చేస్తున్నాను అంటే మీకు కనిపించడం కోసం కొంచెం తాపత్రయపడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 1 సెంటీమీటర్ డిస్టెన్స్ అనుకోండి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ కూడా 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉండాలి. అలా ఎటువైపు చూసినా కూడా దీని యొక్క డిస్టెన్స్ ఖచ్చితంగా 1 సెంటీమీటర్ ఉండాలి. అంటే మనం ఫిక్స్ చేస్తున్నాం, కరెక్ట్ మెజర్మెంట్స్ని మనం ఫిక్స్ చేస్తున్నాం. సొల్యూషన్స్లో కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలంటే సార్ 1 సెంటీమీటర్ ఉండాలంటే నీ ఇష్టం, 2 సెంటీమీటర్లు ఉన్నాయి ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, కానీ జనరల్గా మాత్రం కువెట్స్ అన్నీ కూడా 1 సెంటీమీటర్ ఉంటాయి. అంటే ఇలా ఉన్నటువంటి ఒక కువెట్ని తీసుకుని, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ కువెట్, ఈ కువెట్ని తీసుకుని దాని మీద రైట్ యాంగిల్డ్గా వచ్చినటువంటి ఒక మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ని గనక వేసినట్లయితే ఈ సొల్యూషను ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ సొల్యూషను ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అని ఎవరు చెప్పారు, ల్యాంబర్ట్ అనే సైంటిస్ట్ చెప్పారు. అంటే ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను మీకు, ల్యాంబర్ట్స్ లా అని మాట్లాడుతున్నాను. ఏంటి ల్యాంబర్ట్స్ లా అని ఎవరిని అడిగారు అనుకోండి, సో మనం దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో మన మైండ్లో ఈ పదాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలి. ఎలా అంటే వెన్ ఏ బీమ్ ఆఫ్, ఎవరండి ఇది, వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ మేడ్ టు fall upon a homogeneous solution at right angle. రైట్ యాంగిల్లో వచ్చి కనుక పడినట్లయితే దిస్ సొల్యూషన్ విల్ అబ్జార్బ్ దట్ లైట్. లేదు ఇంకోలా చెప్పండి మాస్టారు, ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ డిక్రీజెస్, అంటే ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ఆ లైట్ కొంచెం తగ్గుతుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ డిక్రీజెస్ బికాజ్ ద సొల్యూషన్ అబ్జార్బ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ లైట్. కొంత లైట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంతవరకు అర్థమైనట్టేనా, ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే మీతో చెప్తాను నేను. ఎస్ సార్, ఎవరు, శంకర్ నాయుడు, భలే ఉంది పేరు.
నాగభూషణం. ఎస్ సార్, ఓకే. మీ క్లాస్లో ఉన్న అందరు స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పండి. ఎస్ సార్. తనుశ్రీ చిట్టూరి, ఓకే. అంతేనా? కొద్దిమంది వింటున్నారా? క్లాస్ అయ్యింది. ఓకే. శ్రీవర్షిత, ఓకే. ఎస్ఆర్. రవికళ కే, ఎస్ఆర్. ఎస్ఆర్, ఓకేనండి. ఐ థింక్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది సబ్జెక్ట్. సో ఇప్పుడు నేనేం మాట్లాడానండి, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డిక్రీజెస్. స్టేట్మెంట్ ఏం రాయాలి సార్? ఇంతే, ఇంకేం రాయద్దు, అంతే చాలు స్టేట్మెంట్. సార్ నిజంగా అంతేనా? ఓసారి చూద్దాం, చూడండి, మన నోట్స్లో కూడా చూస్తే తెలుస్తుంది. ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఏం రాశారో కనిపిస్తుందండి, కొంచెం పెద్ద చేస్తాను. ఐ థింక్ నౌ యు ఆర్ ఏబుల్ టు రీడ్. వెన్ ఎ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్, ఇదిగోండి, వెన్ ఎ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ హ్యావింగ్ ఇంటెన్సిటీ ఐ, తర్వాత చెప్తాను దాని గురించి, మేడ్ టు ఫాల్ పర్పెండిక్యులర్లీ, నేను రైట్ యాంగిల్డ్ అన్నా, perpendicularly on a homogeneous solution, the intensity of light decreased due to absorbance of light by the solution. అదే కదా మనం మాట్లాడాం. when a beam of monochromatic light is made to fall upon a homogeneous solution perpendicularly, లేదంటే at right angle, the intensity of light decreases due to absorption of light by the solution. రెండో ఒకటే మీనింగ్. సో దీనికి వాళ్ళు ఒక చిన్న డెరివేషన్ అడుగుతారు మనల్ని చేయమని. ఆ డెరివేషన్ 3-4 స్టెప్పుల్లో అయిపోయే డెరివేషన్, చాలా సింపుల్ డెరివేషన్ అడుగుతారు. దీని డెరివేషన్ నేర్చుకోవాలంటే ముందు కొన్ని విషయాలు మనం ఫిక్స్డ్గా తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాల్సిన విషయం? వేసినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఆ ఇంటెన్సిటీని ఐ అనుకో, రెడ్ పెన్తో రాస్తాను. దిస్ ఈజ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఐ. ఐ అనేటువంటి ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ని ఈ సొల్యూషన్ మీద వేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి స్మాల్ డిస్టెన్స్ని తీసుకోండి. కొద్ది పెద్ద చేస్తున్నాను. ఈ కువెట్లో ఒక స్మాల్ డిస్టెన్స్ తీసుకో. ఏంటి ఇక్కడ నుంచి చేరుకున్నటువంటి స్మాల్ డిస్టెన్స్ నేనేమన్నాను? డిఎక్స్ ఈజ్ ది స్మాల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది లైట్. లైట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత అంటే డిఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే దానిలో వచ్చిన తగ్గుదల డిఐ అయినట్లయితే, ముందు మైనస్ వేసా. మైనస్ ఎందుకు వేసానండి? మైనస్ వేస్తే తగ్గింది అని, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ అని గనక ఉన్నట్లయితే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఈయన చెప్పారు. అంటే సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒకసారి చూడండి, ఇందులో ఎలా రాసాం, ఎంత సింపుల్గా రాసాం దీన్ని. ఇఫ్ ఏంటనేది, ఇఫ్ dx is the small distance traveled by light in the solution, the rate of decrease in its intensity is represented by minus di by dx. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఇలా రాయాలండి, మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. అది గుర్తుపెట్టుకోవాలి దీన్ని. మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. ఈజ్ దట్ క్లియర్? సో ఇప్పుడు ఐ అనే ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ని హోమోజీనియస్ సొల్యూషన్ మీద కనుక వేసినట్లయితే, ఇఫ్ డిఎక్స్ ఈజ్ ది స్మాల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది లైట్ అండ్ మైనస్ డిఐ ఈజ్ ది డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఇంటెన్సిటీ, దెన్ అకార్డింగ్ టు లాంబర్ట్స్ లా మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. దిస్ ఈజ్ ది లాంబర్ట్స్ లా ఈక్వేషన్. ఈజ్ దట్ క్లియర్? ఇక్కడ నుంచి డెరివేషన్ చేసేద్దాం, ఈజీ. డెరివేషన్ చేయడానికి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్. ఇది ఫిక్స్డ్ అండి, ఎప్పుడైనా డెరివేషన్ చేసేటప్పుడు ఈ వాల్యూ ఫిక్స్డ్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్.
చూడండి డెరివేషన్ చేద్దాం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాల్యూ ఏంటి, మరి రెడ్ పెన్తో కాకుండా కొంచెం మారుద్దాం, బ్లాక్లోకి దేనిలోకి మారుదాం. రైట్, మనం తీసుకున్నటువంటి ఇలా మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేఐ. కే అంటే కే ఈజ్ ది కాన్స్టెంట్, అక్కడ మనం ప్రపోర్షనల్ తీస్తాం కాబట్టి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి డిఎక్స్ని ఇటు పంపించు, ఐని ఇటు పక్క తీసుకురా. అప్పుడు ఏమైందండి, ఇది అంటే రెండు కనబడేలా చేద్దామని. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, ఇది మైనస్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డిఎక్స్. రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేయి. రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ మైనస్ 1/i ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కే ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఎలా మారుతుందండి, బయటకు మైనస్ వచ్చి ఇంటిగ్రల్ 1/i ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్. 1/iని ఏమని రాసుకోవచ్చండి, లాగరిథమిక్ i అని రాసుకోవచ్చు కదండి. కాబట్టి నేను మైనస్ lni ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాను. మాస్టర్ ఇక్కడ ఏంటి ln అని రాశారు అంటే నేను న్యాచురల్ లాగరిథమ్స్ తీసుకున్నాను. కెమిస్ట్రీలో ఎప్పుడైనా కూడా ఎల్ఓజీ లాగ్ రాయకూడదు, స్ట్రైట్ అవే మనం న్యాచురల్ లాగరిథమ్స్ తీసుకున్న తర్వాత కావాలంటే దాన్ని 2.303 తోటి మల్టిప్లై చేసి ఎల్ఓజీగా మార్చుకోవచ్చు, లాగ్గా మార్చుకోవచ్చు. సో నౌ లెట్ us టేక్ దిస్ వన్ ఎస్ ఈక్వేషన్ 1. చూడు మన ఇన్ లెంత్ వెళ్తున్నాం లేదో, అదే డెరివేషను ఇదిగో ఈక్వేషన్ 1. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత మనకు ఒక విషయం తెలుసు, ఏం రాస్తాం, వీ నో దట్ వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు I0. పుట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో పెట్టు. అంటే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు x0 పెడితే i ఈజ్ ఈక్వల్ టు I0 అని పెట్టు. తీసుకువెళ్ళి పైన ఉన్న ఈక్వేషన్లో కనుక మనం దాన్ని సబ్స్టిట్యూషన్ కనుక చేసినట్లయితే ఏం ఏర్పడుతుంది, ఇక్కడ మైనస్ ln I0 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 0 ప్లస్ సి. ఏం ఏర్పడింది, మైనస్ ln I0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సి. ఫైనల్గా ఏం రాయొచ్చు మనం దీన్ని, మైనస్ ln I0 ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సి యొక్క వాల్యూ వచ్చింది. ఈ ఈక్వేషన్ 2లో వచ్చినటువంటి సి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో మళ్ళీ సబ్స్టిట్యూషన్ చెయ్యి. అంటే ఇక్కడ సి ప్లేస్లో ఇక్కడ ఇచ్చినటువంటి మైనస్ ln I0ని సబ్స్టిట్యూషన్ చెయ్యి. అంటే నేను దాన్ని రాస్తున్నాను, పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయి, లేదంటే సబ్స్టిట్యూషన్ అని రాయండి. అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది, మైనస్ ln I ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ మైనస్ ln I0 అవుతుంది. ఒకసారి చూసుకో, ఈ ఈక్వేషన్ 1లో మైనస్ ln I దాన్ని అట్టగా రాశాను ఈ ప్లేస్లో, ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్, ఇదిగో ఇక్కడ ఇచ్చినటువంటి కేఎక్స్ ప్లస్ సి. అంటే సి యొక్క వాల్యూ మైనస్ ln I0 అని వచ్చింది కాబట్టి అదే ఆ ప్లేస్లో రాశాను. ఇటువైపు ఉన్నటువంటి మైనస్ ln I0ని ఇటు పక్క లాక్కొచ్చాయి. అవును ఏమవుతుంది, ln I0 మైనస్ ln I ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ln I0 బై I ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్. దీన్ని మనం lnని లాగ్గా మారుద్దాం. అంటే ఎలా రాయొచ్చు, 2.303 లాగ్ I0 బై I ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. ఈ 2.303ని అవతల పక్క తీసుకొచ్చాయి. ఏం మారుతుంది వాల్యూ, ఇది లాగ్, ఒక నిమిషం నాకు మౌస్ ప్రాబ్లం ఉంది, లాగ్ I0 బై I ఈజ్ ఈక్వల్ టు కే డివైడెడ్ బై 2.303 ఇంటూ ఎక్స్. ఫైనల్గా మనకి వచ్చినటువంటి వాల్యూని ఎప్సిలాన్ ఎక్స్ అని కానీ కే డాష్ ఎక్స్ అని కానీ రాసుకోవచ్చు. లాగ్
I0/I ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఎక్స్. ఈ డెరివేషన్ మనకు ఒక 5 మార్కులకి అడుగుతారు. అర్థమైనట్టేనా? ఈజ్ అట్ క్లియర్? ఆన్సర్ కావాలి. శంకర్ నాయుడు ఎస్ఆర్. ఓకే, ఎస్ఆర్. అర్థమైంది అందరికీ? సరే, మీ అందరికి బాగా అర్థమైందండి, నేనేం కాదని అనట్లేదు. కాకపోతే ఎక్కడన్నా కొంచెం నాబోటి స్టూడెంట్స్ ఎవరో ఉంటారు అనుకుందాం, కాసేపు వాళ్ళు అంత ఫాస్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు క్లాసులో స్టార్ట్ చేసినటువంటిది ఏంటి? స్టార్ట్ చేసినటువంటి దాన్ని ఏమని రాస్తాం? లాంబర్ట్స్ లా కదండి. స్టార్ట్ చేసింది లాంబర్ట్స్ లా. ఏం రాసాం లాంబర్ట్స్ లా? వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్, ఇప్పుడు మనం రాద్దామండి, ఆఫ్ ఇంటెన్సిటీ ఐ అనేటువంటి ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్, వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఐ ఏం రాయాలి? ఈజ్ మేడ్ టు ఫాల్ ఆన్ ఏ హోమోజీనియస్ సొల్యూషన్. ఏదైనా ఒక హోమోజీనియస్ సొల్యూషన్ మీద పడితే ఎలాగా? పర్పెండిక్యులర్గా కనుక పడినట్లయితే ఏం జరుగుతుందంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డిక్రీజెస్ డ్యూ టు, ఎందుకని? అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసుకోవటం వల్ల. ఎవరు? బై సొల్యూషన్ అబ్జర్ప్షన్ చేసుకోవటం వల్ల ఇంటెన్సిటీ తగ్గుతుంది. దానికి మనం ఏం చేసాం? ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్లుగా రాసాం. ఏమని రాసాం? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే -di/dx ఈజ్ ప్రపోర్షనల్ టు I వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0, I ఈజ్ ఈక్వల్ టు I0. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టినప్పుడు మనం ఏం రాస్తాం? రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. దీని డెరివేషన్ని చేయండి అన్నారు అనుకోండి. -di/dx ఈజ్ ఈక్వల్ టు ki అంటే k ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. dx నటు తీసుకెళ్తున్నాను, I నటు తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? -di/I ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x. ఇరువైపులా ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు -1/i, ఒక నిమిషం అండి, చిన్న ఫోన్. సత్యనాథ్ గారు అని చూస్తారండి, క్లాస్లో ఉన్నాను. 8 o'clock క్లియర్ అవుతుంది క్లాస్. అలాగే సార్, నేను చెప్తాను, 8కి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక నిమిషం, చిన్న డిస్టర్బెన్స్ కాదు, వాళ్ళు వేరే పనిలో ఉన్నారు ఒకళ్ళు. రైట్, ఇలా మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేసాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏం చేయాలండి? మైనస్ని బయటకు తీసేసి -1/i ఇంటూ di ఈజ్ ఈక్వల్ టు k బయటకు లాగేసి ఇంటిగ్రల్ dx. ఓకే, అప్పుడు దాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే రెండు కనబడాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది -lni ఈజ్ ఈక్వల్ టు kx ప్లస్ c. ఇది ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఐ పుట్ ఇట్ యాస్ ఈక్వేషన్ 1. వీ నో దట్, మనకు ఒక విషయం తెలుసు. ఏమని తెలుసు అంటే వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0, I ఈజ్ ఈక్వల్ టు I0 అన్న విషయం తెలుసు. కాబట్టి అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రతిక్షేపించినట్లయితే ఈక్వేషన్ 1లో ln I0 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ
జీరో ప్లస్ సి అంటే అప్పుడు సి ఏమైనట్టు మనకి లెక్క మైనస్ ఎల్ఎన్ ఐ నాట్ అయింది. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఇక్కడ వచ్చిన ఈ సి వాల్యూని తీసుకెళ్ళి ఈ ప్లేస్లో మనం వేసేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది మైనస్ ఎల్ఎన్ ఐ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ మైనస్ ఎల్ఎన్ ఐ నాట్ మైనస్ ఎల్ఎన్ ఐ నాట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురా. సో అప్పుడు అది ఏమవుతుంది ప్లస్ ఎల్ఎన్ ఐ నాట్ అవుతుంది. ఎల్ఎన్ ఐ నాట్ మైనస్ ఎల్ఎన్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. ఎల్ఎన్ అంటే లాగరిథమిక్ వాల్యూ ఇన్ న్యాచురల్ లాగరిథమ్స్ అనమాట. ఎల్ఎన్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. దీన్ని మనం లాగ్గా మార్చినట్లయితే 2.303 లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అంటే లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కే బై 2.303 ఇంటూ ఎక్స్. అది రెండు కాన్స్టెంట్లే కదండి. కే అనేది కాన్స్టెంట్, 2.303 కూడా కాన్స్టెంట్ కాబట్టి సో లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఎప్సిలాన్ అని ఒక వాల్యూ పెట్టుకుని ఇంటూ ఎక్స్ అని చెప్పేసి రాస్తాము. ఇస్ దట్ క్లియర్? నాకు తెలిసి ఎవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాటికి క్లియర్ అయిపోయి ఉండాలి. ఆన్సర్ చేయాలి. మీకు అర్థమైందో లేదో ఆన్సర్ చేయాలి. రైట్, ఇదిగోండి ఇది డెరివేషను. ఈ డెరివేషన్ని మనకి 5 మార్క్స్కి అడుగుతారు. మరి బీర్స్ లా అంటే ఏంటండి? బీర్స్ లా అంటే ఈ డెరివేషన్ అంతా చేయకూడదండి. మిమ్మల్ని బీర్స్లో అడగనండి, బీర్స్ ల్యాంబర్ట్స్లో అడగనివ్వండి, ఏదైనా అడగనివ్వండి, ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ల్యాంబర్ట్స్లో అనేది అని చేయాలి. డెరివేషన్ చేసేసి ఇందాక మనం దేని మీద మాట్లాడామండి? డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అని మాట్లాడాం కదండి. ఈ డెరివేషన్లో చూడండి, డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఇంటెన్సిటీ మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అన్నాం. అది ఎవరు? ల్యాంబర్ట్స్లా. బీర్స్లా అనుకోండి ఐ కాదయ్యా సి అంటాడు, కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది అని అంటారు. దట్స్ ఆల్ బీర్స్లా. చూడండి ఒకసారి బీర్స్లో ఎలా ఉందో ఇక్కడ. ఇదిగో ఇక్కడ రాశారు చూడు. వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ enters perpendicularly into a dilute solution, the absorbance is directly proportional to concentration of the solution. Directly proportional to concentration of the solution. అర్థమైనట్టేనా? కొంతమంది అంటారు ఏంటి మాస్టర్ ఇందాక ఏదో బాగా చెప్పారు మాకు, దీని దగ్గరికి వచ్చేసరికి అంటే కొంచెం దాటిచ్చేసారు అంటారేమో అనుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, ఇందాక చెప్పిన వర్డ్సే చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి ఎలా మాట్లాడతాను నేను ఇప్పుడు. వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ మేడ్ టు ఫాల్ ఆన్ ఏ హోమోజీనియస్ సొల్యూషన్ పర్పెండిక్యులర్లీ, ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డిక్రీజెస్ డ్యూ టు కాన్సన్ట్రేషన్. అది అక్కడ మనం ఏం చేస్తాం? అబ్జార్బెన్స్ ఆఫ్ లైట్ అంతవరకు చెప్పుకుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే డ్యూ టు ది, దట్ మీన్స్ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ అని అంటాం. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ తగ్గుతుంది, తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే తక్కువ తగ్గుతుంది. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా బీర్స్లా, వెన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ మేడ్ టు ఫాల్ అపాన్ ఏ హోమోజీనియస్ సొల్యూషన్ పర్పెండిక్యులర్లీ, ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డిక్రీజెస్ అండ్ ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ తగ్గుతుంది అని. సో అది ఇలా. ఇస్ దట్ క్లియర్? బీర్ ల్యాంబర్ట్స్ లా అనేది మీ సిలబస్లో లేదండి, నేను మామూలుగా యాడ్ చేశాను దీంట్లో. జస్ట్ ల్యాంబర్ట్స్ లా అండ్ బీర్స్ లా అని ఉంది, ఒకవేళ కావాలంటే చెప్పుకున్నాం దాని గురించి కూడా తర్వాత. ఇప్పుడు తర్వాత చూడు ఏముంది, యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్. యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇక్కడ మాకు డౌట్ అండి, ఏంటి మాస్టర్ డౌట్ అంటే యూవీ అని రాశారు అంటే ఏంటండి? యూవీ అంటే ఏంటి? అల్ట్రావైలెట్ రీజియన్. యూవీ అంటే అల్ట్రావైలెట్ రీజియన్. అంటే మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అల్ట్రావైలెట్ రీజియన్లో పనిచేస్తుంది, అలాగే విజిబుల్ రీజియన్లో కూడా పనిచేస్తుంది. ఒక్కసారి అసలు అది ఎలా ఉంటుంది అనేదాన్ని ఒకసారి ఇంటర్నెట్లో చూద్దామండి. మనం చూసిన తర్వాత నేను మాట్లాడతాను, మీకు ఏం మాట్లాడబోతున్నానని నేను చెప్తాను. జస్ట్ ఎ మినిట్. యూట్యూబ్ స్పెక్ట్రోఫోటోమీటర్.
So when I came to US, I was very new to English as well as American English. I used to write words like Let's go ఆడియో మీకు ఏది వస్తుందో నాకు తెలీదు. over the details of collecting your UV visible spectrum. You're going to need a few things, including the sample you prepared for IR, your clean solvent from the IR experiment, an extra beaker for waste. Next, you'll need to prepare a blank. Because we're using baseline correction, we'll need a blank. So we're going to use pure solvent to show the instrument what that solvent looks like and have that subtracted from our spectrum. ఆయన చేతిలో కువెట్టును చూసుకోండి, ఇది నేను మాట్లాడేది. ఓకేనండి. దానిలో ఫస్ట్ ఏం చేస్తానంటే జస్ట్ డిస్టిల్ వాటర్ పోసుకుంటున్నాడు. అంటే ఏదైతే సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాడో దాని యొక్క జస్ట్ ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలు క్యాప్షన్స్ వస్తాయి లేవో చూద్దాం. ఓకే, ఒకసారి చూడండి, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ప్లే చేస్తాను. Next, you'll need to prepare a blank. Because we're using baseline correction, we'll need a blank. So we're going to use pure solvent to show the instrument what that solvent looks like and have that subtracted from our spectrum. We'll begin by rinsing one of the quartz cuvettes using your blank solution. అమ్మ రిన్సింగ్ అన్న మాట వాడాడు. మనం కూడా ల్యాబ్లో రిన్సింగ్ అన్న మాట వాడతాం. Be careful when you do this because you don't want to scratch the quartz cuvettes and the glass pipette is able ఇదిగోండి ఇక్కడ కువెట్స్ అని రాశారు చూడండి, CUVETTES కువెట్స్. మామూలుగా అయితే ఒకటి మాట్లాడితే CUVET కువెట్. to do this if you press too hard against them. Once you've rinsed it out a bit, take a Kim wipe and wipe the clear. అంటే ఇప్పుడు ఆ ల్యాంబర్ట్స్లా చేస్తారు అతను. ఆ కువెట్లో సొల్యూషన్ పోసి దాని మీదకి లైట్ వేస్తారు, తగ్గిన లైట్ ఎంత అన్నది అబ్జర్వ్ చేస్తారు, అంతే. అందులో పెద్ద ఏం లేదు విశేషం. Sides of the cuvette to be sure that there are no smudges on the outside that could adversely affect your experiment. Next, we're going to add the blank solution to the clean cuvette. You want that solution to be at least 2/3 the height of the cuvette to be. విన్నారా? 2/3 ది హైట్ ఆఫ్ ది క్యూవెట్ అంటే ఆ కువెట్లో కనీసం 30 పైన నిండిపోయి ఉండాలి. Sure that the light beam that's being used for analysis is going through your actual solvent and not the air in the headspace above it. So this should be plenty right here. Now, with this blank prepared, we're ready to do our baseline. అతను మాట మాట్లాడాడండి, బ్లాంక్. ఇక్కడ మీరు కనబడితే బ్లాంక్ అంటే ఇప్పుడు నేను నీళ్ళలో పంచదార కలిపానని నేను మాట్లాడాను కదండి. నీళ్ళలో పంచదార కలపడానికి ముందు ఉట్టి నీళ్ళు తీసుకుంటున్నాడు అతను. అంటే ఉన్న వాటర్ కూడా కొంత అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా లైట్, దాని థిక్నెస్ని బట్టి. అందుకోసం ముందు ఉట్టిగా ఉన్న నీళ్ళని తీసుకుని ఆ ఇన్స్ట్రుమెంట్లో పెట్టి చూస్తాడు. So that the instrument can subtract it later from our results. Let's blank the instrument now using that blank that we created. ఇది యూవీ విజువల్ స్పెక్ట్రోఫోటోమీటర్. అంటే ఇందులో లైట్ వచ్చి పడుతుంది, ఆ కువెట్ దానిలో పెడితే దాని మీద లైట్ పడుతుంది. లైట్ అటు ఇటు పోకూడదని అంత చీకటిగా పెట్టి మోనోక్రోమిక్ బీమ్ ఆఫ్ లైట్ అని దానిలో వేస్తారు. Slide the compartment cover back, placing the cuvette containing our blank solution into the holder. Now notice that the clear transparent sides are pointed left to right and that the ground translucent side. ఇప్పుడు దీని మీద ఇటు లోపల నుంచి లైట్ పడుతుందండి. ఇలా లైట్ పడి అవతల వైపుకి అనలైజ్ చేసుకుంటానికి అనాలిసిస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, డిటెక్టర్స్ ఉన్నాయి, అనలైజ్ చేస్తాయి. Sides are front to back. At this point, we're ready to blank the instrument. సో ఇలా అయితే నేను తీసుకెళ్ళి ఒక కంప్యూటర్లో దానికి ఎంత అబ్జర్వ్ చేసుకుంది, ఎంత లైట్ని తీసేసుకుంది అని చెక్ చేసుకుంటాడు. ఆ నీళ్ళ దాన్ని తీసేస్తాడు తర్వాత. అంటే ఉట్టి వాటర్ పెట్టాడు కదా, దాన్ని తీసేస్తాడు. తీసేసి ఏం చేస్తాడంటే సొల్యూషన్ పెడతాడు. అది కూడా చూపిస్తాడు. So we'll go down to the baseline and click OK. The sample is now running an experiment on that solvent and determining exactly what the transmittance of that solvent is and then setting it to 100%. విన్నారండి? 100% అని చెప్పేసి ఆ వాల్యూ తీసుకుంటున్నాడు. అంటే దానిలోంచి లైట్ని పంపించారు, అది ఎంతో కొంత 0.1% అన్న అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా వాటర్, కానీ దాన్ని కన్సిడర్ చేయకుండా దాన్ని 100%గా తీసేసుకుంటాడు అనమాట. ఇజ్ దట్ క్లియర్? అలా దాన్ని తీసుకుని దాంతో కంపారిజన్ రిలేటివ్గా మెజర్ చేస్తారు. ఉదాహరణకి మీ హైట్ ఎంత అని నేను అడిగాను అనుకోండి, సార్ నేను 5 అడుగులు 5 అంగుళాలు అండి అన్నారు అనుకోండి. 5 అడుగులు అని ఎలా చెప్తున్నావు అంటే 12 అంగుళాలు కలిపి ఒక అడుగుని నువ్వు ఫిక్స్ చేసుకున్నావు, 100%గా ఫిక్స్ చేసుకున్నావు దాన్ని.
చేసేసుకుని దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదండి. అలాగే దీన్ని కూడా వచ్చినటువంటి వాల్యూని ముందు ఒక 100%గా తీసుకుంటాడు. ఇక్కడ చూపిస్తాను చూడండి, 100%గా తీసుకుని దాని నుంచి రిలేటివిస్టిక్గా మెజర్ చేస్తారు. Now we will remove that blank and we're ready to empty our cuvette, reload our new test solution, and get our spectrum. So let's prepare our sample so that we can collect a spectrum. To prepare the sample, we'll take our cuvette and of course pour out the blank solution. Next, I'm going to add just a drop or two of the solution used in the IR experiment. This is because I don't want the sample to be nearly as concentrated అంటే కాసేపు షుగర్ సొల్యూషన్ అనుకో, దాని కొద్ది నీళ్లు కలుపుతాడు for this. Once I've done that, I'm then going to take my clean pipette and use it to add more of my assigned solvent. This will dilute the sample so that it's not too సార్ ఇప్పుడు మరి అలా వాటర్ కలిపితే డైల్యూట్ అయిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. ఆ డైల్యూషన్ ఎంత అవుతోంది అన్నదాన్ని కూడా వాళ్ళకి క్యాలిక్యులేషన్ చేసుకుంటారండి. dark, so dark that the experiment in the UV won't work. So I'll add a little bit of solvent here, being sure to aspirate a bit so that it's nice and well mixed. And notice when I hold this up to a white Kim wipe that you can see it's only very slightly colored. Now let's collect our spectrum using the sample that we created. Of course, to begin, we'll need to open the cover and place the sample into the UV spectrometer with the transparent sides facing left to right. Then we close the cover and go to the soft. సో సరిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించినటువంటి దాన్ని డైరెక్ట్గా మీ నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్ వేసారు చూడండి, చాలా ఈజీ అండి ఈ లెసన్, సరిగ్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఇది ఎవరు? లైట్ సోర్స్ కదండి. ఇది ఎవరంటే లైట్ సోర్స్. ఈ లైట్ వచ్చి ఏమీ పడింది? ప్రిజం మీద పడింది. ప్రిజం మీద పడితే ఏమవుతుంది? లైట్ 7 కలర్స్గా విడిపోతుంది. మీ అందరూ తెలిసిందే, మీ ఫిజిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైట్ లైట్ వచ్చి కనుక వచ్చి ప్రిజం మీద పడితే 7 కలర్స్గా విడిపోతుంది. ఆ 7 కలర్స్లో ఇక్కడ ఒక చిన్న అట్టమొక్క లాంటిది అడ్డు పెడతారు, దీన్ని స్లిట్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఏదో ఒక వేవ్ లెంత్ను మాత్రమే వెళ్ళనిస్తుంది అవతల పక్కకి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేసావు, ఇక్కడ కనుక లైట్ చూస్తే ఇది క్రోమాటిక్, ఇక్కడ నుంచి దీనిలో బయటకు వచ్చేదానికి ఏమైంది? మోనోక్రోమాటిక్ అయింది. అంటే VIBGYOR అనే కలర్స్ ఉంటే దాంట్లో ఏదో నీకు నచ్చిన కలర్ని ఓన్లీ ఎల్లోనో లేదా గ్రీనో నీవు అనుకున్న వేవ్ లెంత్ మాత్రమే పంపించావు. ఇది ఎవరు? శాంపిల్. ఎక్కడుంది శాంపిల్? ఇప్పుడు మనం వీడియోలో చూసాం. ఆ కువెట్ తీసుకున్నాడు కదండి, ఆ కువెట్లో శాంపిల్ని తీసుకున్నాడు. ఫస్ట్ శాంపిల్ తీసుకుంటారా? కాదు, ఫస్ట్ సాల్వెంట్ని తీసుకుంటారు. సాల్వెంట్ని తీసుకుని ఇటు నుంచి అటు లైట్ని పంపిస్తారు. ఇదిగో ఇటు నుంచి అటు లైట్ని పంపించారు. ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ని ఇలా దీనిలోకి శాంపిల్ లోపల పంపించారు. బయటకు వచ్చిన దాన్ని ఈ రెండు అనలైజ్ చేసినాయి. ఇవన్నీ మీ కంప్యూటర్వి, ఫోటో రెసిస్టరు, యాంప్లిఫైర్, ఇవన్నీ ఏంటంటే దే విల్ అనలైజ్ దట్ శాంపిల్. ఆ శాంపిల్ని అనలైజ్ చేస్తారు, కంప్యూటర్లో రికార్డ్ చేస్తారు. తర్వాత వాటర్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ వాటర్ తీసి పారబోసేసి మళ్ళీ కూబెట్టిని బాగా క్లీన్ చేసి దానిలో ఏం తీసుకుంటారు? శాంపిల్ సొల్యూషన్ తీసుకుంటారు. శాంపిల్ సొల్యూషన్ తీసుకుని మళ్ళీ పంపిస్తారు. సో ఈ రకంగా ఒకదాని నుంచి ఒకదానికి ఎంత లైట్ని అబ్జార్బ్ చేసింది అనే దాన్ని వాళ్ళు కొన్ని లాస్ని వాడి క్యాలిక్యులేట్ చేస్తారు. LAW లాస్. వాటిని ఆ లా ఎవరు? నువ్వు ఇందాక కనిపెట్టినటువంటి ల్యాంబర్ట్లా, బీర్స్లా, వీటిని వాడి దాని కాన్సన్ట్రేషన్ ఎంత లేకపోతే దాని యొక్క థిక్నెస్ ఎంత అన్న విషయాల్ని మెజర్ చేస్తారు. అర్థమైనట్టేనా? ఆన్సర్ చేయాలి. ఎస్ సార్. అర్థమైంది. ఎస్ సార్. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, మాస్టర్ మీరు వీడియో చూపించారు, మాకు ఇది అర్థమైంది, బాగానే ఉంది, ఇది ఈయన ఎవరు? లైట్ సోర్స్. ఏం రాస్తావు? క్రోమాటిక్ లైట్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ లైట్ సోర్స్. It is made to fall upon a prism which you call it as
monochromator, and one of those wavelengths has been selected by the slit. ఈ స్లిట్ సెలెక్ట్ చేసింది, and that monochromatic light is made to fall upon the sample. At first you will take solvent, and monochromatic beam of light is made to fall on that solvent perpendicularly. ఎవరు చెప్పారు నీకు పర్పెండిక్యులర్లీ అంటే కనిపిస్తుంది, ఇలా వెళ్ళి మీద ఇలా పడుతుంది కదండి, perpendicularly. And the absorbed light has been observed by photoresistor and amplifier. After that, the solvent is taken out from the cuvette. The cuvette is cleaned, and the solution whose concentration is to be measured is taken in the cuvette, and that cuvette is again placed in that holder of that sample. ఇందాక చెప్పాడు ఆయన హోల్డర్ అని, holder of that sample, and its concentration is measured. అయిపోయింది అంతే. మళ్ళీ 5 మార్కులు మనకి. ఒకసారి చూడు, ఇక్కడ అదే రాశాను. లైట్ రేడియేషన్ ఈజ్ మేడ్ టు ఫాల్ ఆన్ ద ఫిల్టర్. ఫిల్టర్ అంటే ఇక్కడ ఎవరు రాశారండి, మోనోక్రోమాటర్. మోనోక్రోమాటర్ అంటే ఇక్కడ ప్రిజం పెట్టాను, అక్కడ ఫిల్టర్ అన్నారు, అంతే తేడా. ఫ్రమ్ ద ఫిల్టర్ షోన్ యాజ్ ఏ ప్రిజమ్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ చూడండి, ఫిగర్లో ప్రిజమ్ అని చూపించాను, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఫ్రమ్ ద ఫిల్టర్ షోన్ యాజ్ ప్రిజమ్ ఇన్ ద ఫిగర్, ఏ మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్, మోనోక్రోమాటిక్ beam of light is passed through the slit. ఈ స్లిట్ ద్వారా మోనోక్రోమాటిక్ లైట్ని పంపిస్తాము, అండ్ మేడ్ టు ఫాల్ ఆన్ ద శాంపిల్. ఇదిగో శాంపిల్ మీద పడింది. శాంపిల్ సొల్యూషన్ అబ్జార్బ్స్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. రిమైనింగ్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ. కొంత అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మిగతాదంతా కూడా ఇట్ ఈజ్ పాస్డ్ త్రూ ద ఫోటోరెసిస్టర్ విచ్ ఈజ్ ఫర్దర్ కనెక్టెడ్ టు యాంప్లిఫైయర్. ఏంటండి రాసేది దాంట్లో, ఇప్పుడు మనం ఏం మాట్లాడామో అదే ఉంది నోట్స్లో, కాబట్టి మనం ఈజీగా రాసేయచ్చు. ఈజీగా రాయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తా, లేకపోతే ఆగుతా. ఆన్సర్ చేయాలి. సార్, సో మనం కొంతవరకు ఇవాళ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, మీకు ఎవరికైనా ఒక డౌట్ వచ్చిందా మీరు లెసన్ వింటున్నప్పుడు? సార్ ఎందుకు సార్ ఆయన ఇలా పెట్టి దాన్ని తీసి మళ్ళీ దాన్ని కడుక్కుని మళ్ళీ ఇంకో సొల్యూషన్ పోసుకుని మళ్ళీ దాన్ని పెట్టుకుని ఎందుకు వచ్చిన గొడవ? ఒకేసారి 2 లైట్లు వేయచ్చుగా అంటే నా ప్రశ్న మీకు అర్థమైందండి. అంటే ఇప్పుడు ఇలా 2 లైట్లు వచ్చి ఇలా చేసుకుని ఎక్కడొక్కు పెట్టి పెట్టినది పెట్టుకో, ఒక ప్లేస్లోనేమో సొల్యూషన్ పెట్టుకో, రెండవ ప్లేస్లోనేమో వాటర్ పెట్టుకో, ఒకేసారి రీడింగ్ తీసుకోవచ్చు కదా. ఎందుకని అలాగా ఒకదాన్ని పెట్టి మళ్ళీ మార్చుకుంటున్నాడు, ఎందుకు వచ్చిన కర్మ అదంతా మనకి అని అనుకోవచ్చు. ఒక చిన్న ప్రాబ్లం ఉంది, రెండిట్లోకి వెళ్ళే లైటు ఒకేలాగా ఉన్న లైట్ వెళ్ళాలి. అంటే సొల్యూషన్ ఏలోకి వెళ్ళిన లైట్ ఎలా ఉండాలో సొల్యూషన్ బిలోకి వెళ్ళిన లైట్ ఖచ్చితంగా అలాగే ఉండాలి. మనం 2 ఒకేలాగా ఉన్న లైట్స్ని సృష్టించలేమండి. కోహరెంట్ సోర్సెస్ని మనం కష్టం సృష్టించడం. మీకు డౌట్ వస్తుంది, ఊరుకొని మాస్టర్ భలే అంటారు మీరు, ఇలా లైట్ వెళ్తుంది అనుకోండి, దానికి ఒక చిన్న అద్దం పెట్టండి, ఆ అద్దం కాస్త ఇలా కిందకు వస్తుంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ లైట్లో ఎటువంటి చేంజెస్ జరిగినాయో అద్దం నుంచి ఇంకో లైట్ తీసుకుంటే అన్నిట్లో కూడా అదే చేంజెస్ జరుగుతాయి. అంటే నా ఉద్దేశం, అప్పుడు మీకు మిర్రర్ ఉందండి, ఇలా నేను టార్చ్ లైట్ వేసాను, ఈ టార్చ్ లైట్ ఇలా బ్లింక్ అయింది అనుకోండి, అటు నుంచి చూసే అతనికి టార్చ్ లైట్ కనబట్ల, అద్దంలో లైట్ కనిపిస్తుంది. ఇలా బ్లింక్ అయితే ఇందులో కూడా లైట్ బ్లింక్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం మిర్రర్ని యూజ్ చేసుకుని కోహరెంట్ సోర్సెస్ని సృష్టించవచ్చు. మరి అలా చేస్తే ఏముందండి, అలా ఎవరైనా చేశారా? ఇక చూడు, ఇక్కడ దీని పేరేం పెట్టారు, సింగిల్ బీమ్ అని పెట్టారు. ఇంకో దాని పేరు ఏమై ఉండాలి, మీరు చెప్పండి ఏమై ఉంటుందో. రెండో దాని పేరు, ఇది సింగిల్ బీమ్ కదా, రెండోది ఏమై ఉంటుంది? డబుల్ బీమ్, కరెక్ట్ కదండి. ఇది సింగిల్ బీమ్ అయితే రెండోది ఏమవుతుందండి,
డబుల్ బీమ్ అవుతుంది. అంటే ఒకే లైట్ కాకుండా 2 లైట్లు ఒకేసారి వేయచ్చా? ఇదిగో ఇక్కడ ఉంది చూడు, డయాగ్రామ్ చూపిస్తా. ఏంటి మాస్టర్ డయాగ్రామ్ ఎలా ఉంది? ఏం లేదు, సింపుల్ థింగ్. ఇది ఎవరు? లైట్ సోర్స్. ఇది మోనోక్రోమాటరు, ఇది స్లిట్, ఇది ఎవరు? రొటేటింగ్ డిస్క్. ఈ రొటేటింగ్ డిస్క్లోంచి లైట్ ఇలా వెళ్తుంది. ఈ వెళ్తున్నటువంటి లైట్ని ఇటు పక్కకు కూడా వచ్చేలాగా దీంట్లో అరేంజ్మెంట్ ఉంటుంది. ఇది ఎవరు? మిర్రరు. ఈ మిర్రర్ మీద పడినటువంటి లైట్ ఏమవుతుంది? ఇలా పక్కకి వెళ్తుంది. నౌ యూ హ్యావ్ 2 లైట్స్. ఇక్కడ లైట్ని కనుక నువ్వు ఏ అనుకుంటే, ఇక్కడ లైట్ని కనుక ఏ డాష్ అనుకున్నట్లయితే, ఏలో ఎటువంటి మార్పులు జరుగుతాయో ఏ డాష్లో కూడా అటువంటి మార్పులే జరుగుతాయి. నౌ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ 2 లైట్ సోర్సెస్ విచ్ ఆర్ ఐడెంటికల్. కరెక్ట్గా ఐడెంటికల్గా ఉన్నటువంటి 2 లైట్ సోర్సులు మనం తయారు చేయొచ్చు. లైట్ వెలాసిటీ చాలా ఎక్కువ అండి. షార్ట్ డిస్టెన్సుల్లో కొంచెం టైం ల్యాగ్ ఉంటుంది, అయినా ఆలోచించకండి. లైట్ చాలా చాలా స్పీడ్. కాబట్టి వీఆర్ ఏబుల్ టు క్రియేట్ 2 సోర్సెస్. ఈ 2 సోర్సెస్లో ఒకదాన్ని శాంపిల్ మీదకు వేస్తూ, రెండో దాన్ని రెఫరెన్స్ మీదకు వేస్తూ, 2 సిగ్నల్స్ని అంటే శాంపిల్ నుంచి వచ్చిన సిగ్నల్ ఎక్కడ తీసుకుని, అలాగే రెఫరెన్స్ నుంచి వచ్చిన సిగ్నల్ని తీసుకుని, మీ కంప్యూటర్ చేసేటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులంతా కలిపి, ఇగో ఇక్కడ కంప్యూటర్ కనెక్ట్ చేసి, ఇదిగో ఇక్కడ కంప్యూటర్ ఉంది చూడండి, కంప్యూటర్ కనెక్ట్ చేసి ఆ వాల్యూస్ని వాళ్ళు మెజర్ చేస్తారు. అర్థమైనట్టేనా? డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అర్థమైనట్టేనా? ఎలా రాయాలని ఇంక అడగద్దు. ఎలా రాయాలనేది ఏం లేదు దాంట్లో. క్రోమాటిక్ లైట్ సోర్స్ ఈజ్ టేకెన్, ఇట్ ఈస్ మేడ్ టు ఫాల్ అపాన్ ఏ ప్రిజమ్ విచ్ యూ కాల్ ఇట్ యాజ్ monochromator, and it enters slit, that enters rotating disc. Here the light splits into 2 separate parts. One light passes through mirror, other passes through the sample as shown in the figure. One cuvette is sample, other cuvette is reference solution. Both rays will merge each other as shown in the figure, and the computer detects the absorbance of light. ante ఈ పైరుగిరి ఇదంతా నాకేం అవసరం లేదు. ఈ బొమ్మ చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. అలా రాస్తే మార్కులు వేస్తారా? ఆ గ్యారంటీగా వేస్తారు. మనం చెప్పేది కరెక్టే కదా. అర్థమైనట్టేనా? ఆన్సర్ చేయాలి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎస్ సార్. ఓకే. సో ఇవాళ క్లాస్ ఎంతవరకే. ఇవాళ మనం చెప్పుకున్న క్లాస్ ఏంటి అంటే యూవీ విజువల్ స్పెక్ట్రోఫోటోమీటర్ అన్న కాన్సెప్ట్ని అవగొట్టేసాం. ఇలాగ ఇంకో 4-5 ఉన్నాయి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అంతే. అన్నీ 5 మార్కుల క్వశ్చన్లు ఇందులో వచ్చేవన్నీ. పెద్ద గొప్పగా దీనిలో ఆలోచించేది ఏం లేదు, చాలా సింపుల్, ఈజీగా మనం చేయొచ్చు. మరి ఇంకొక మాట అండి, నిన్న నా ఫేస్ అది కొంచెం లైట్ డల్గా అలా వచ్చింది. కొంచెం ఇవాళ కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ పెట్టాను. మీకు లైట్ ఈ నిన్నటి మీద ఈరోజు కొంచెం క్లారిటీ ఉందండి. స్క్రీన్ అంటే నేను కనిపించే స్క్రీన్ క్లియర్గానే ఉందా? స్క్రీన్ ఈజ్ క్లియర్ అని ఉంటే కనుక స్క్రీన్ ఈజ్ క్లియర్ అని పూర్తిగా టైప్ చేయండి. అంటే మీరు దేనికి ఎస్ఆర్ చెప్తున్నారో నాకు తెలియదు. లేకపోతే స్క్రీన్ నాట్ క్లియర్ అని చెప్పండి. నో సార్, స్క్రీన్ క్లియర్గా లేదు సార్. నేను ఇక్కడ మొబైల్లో వాచ్ చేస్తున్నాను, నాకు కొంచెం క్లియర్గానే ఉంది. స్క్రీన్ ఈజ్ క్లియర్. ఎస్ సార్. మామూలుగా మనం ఈ స్టూడియో సెటప్ అయితే చేయలేం కదండి. ఇంట్లో ఏదో ట్యూబ్లైట్లు వేసుకుని చిన్న సెటప్ కదా. ఓకేనండి. ఐ థింక్ నౌ టుడేస్ క్లాస్ మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మరి మాస్టర్ గారు మనోజ్ సార్ క్లాస్ ఉందంట, మరి ఆ క్లాస్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఈరోజు నైట్కి ఈ 2 టాపిక్స్ని మీకు దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో చాలా క్లియర్గా చదవండి. ఇప్పుడు చదివిందే మీరు చదివినట్టు, ఇంకా ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా చదివేసినట్టు అనమాట. అలా బాగా చదువుకోండి. ఓకేనా అండి? నేను లీవ్ అవుట్ అవుతున్నాను. థ్యాంక్ యూ.